TV1 News. Welcome to Shraddha TV1 News. భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా అందంగా అద్భుతంగా కట్టారు. కానీ ఎయిర్పోర్ట్కి ప్రయాణించే ప్రయాణికులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఎయిర్పోర్ట్ కార్డ్స్ అనేవి మాత్రమే ప్రయాణికులకు ఉపయోగిస్తూ ఉన్నారు. 2000 రూపాయలు మరియు 2500 రూపాయలు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. టాక్సీ డ్రైవర్లకు నిరాశ మాత్రమే ఎదురైంది. ఒక్క రైడ్ పడినా చాలు ఆలోచనలో డ్రైవర్స్ ఉన్నారు. ఎయిర్పోర్ట్ లోపట లంచాలు తీసుకుని ఎయిర్పోర్ట్ యాప్ అని ఒక యాప్ని తీసుకొచ్చి ప్రయాణికుల్ని మోసం చేశారు. అక్కడ ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా చెబుతున్నారు. పార్కింగ్ విషయంలో కూడా డ్రైవర్స్ 3 కిలోమీటర్ల దూరంలో ఎదురు చూస్తున్నారు. ప్రయాణికులు ఫోన్ చేస్తే వెళ్లి రిసీవ్ చేసుకుని వస్తున్నారు. ఇది ఎయిర్పోర్టే కదా. ఇప్పుడు చెప్తున్నానండి, ఇప్పుడు మేము పార్కింగ్ ఆల్రెడీ బ్రిడ్జ్ మీద పెట్టామండి. అంటే ఇంకేం కాదు సార్, అక్కడ 8 నిమిషాలు టైం ఉంది, సరిపోతుంది. తెలియక ఎవడైనా తిన్నకి వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఉండిపోతే మాత్రం 600 పడవచ్చు, 700 పడవచ్చు అండి పార్కింగ్. చెప్పలేం. 8 నిమిషాలు అంటే ఎల్లోడు 8 నిమిషాలు వచ్చేలేడు కదా సార్. మేమంటే కస్టమర్ అరైవల్ దగ్గర రండి, వచ్చాక మీరు ఫోన్ చేయండి అన్నాం కాబట్టి మాకు సరిపోతుంది టైము. అది పరిస్థితి. రాను రోజుల్లో మాత్రం చాలా జాగ్రత్త చూసుకొని రా. తినడానికి గట్ట అయితే ఏం బయట ప్రిపేర్ చేసుకుని రండి. ఇక్కడైతే ఏం దొరకవు, వాష్రూమ్స్ కూడా ఏమి ఉండవు. అంటే మరి ఎక్కడ ఉంటే తెలియదు కదా. మనం బండి వేసుకొని ఒకసారి ఎంటర్ అయిపోయాం అనుకోండి, లోపల ఆ బార్ కోడ్ దగ్గర ఎంటర్ అయిపోతే ఆ టైంలో ఇన్ టైంలో మనం పని చూసుకొని రావాలా. ఎంటర్ అవ్వలేదు, పార్కింగ్ ఉండిపోయామంటే ఇబ్బందేనండి. వాళ్ళ ఓవరాల్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. 2-3 రోజుల నుంచి చాలా రిటర్న్ అయ్యేది దొరకట్లేదు. వాళ్ళ కోసం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి మీరు. ఢిల్లీలో మీకు ఇంకో విషయం అండి, పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిన్న కాక మనం కట్టారు కదండి. ఢిల్లీలోని యోధర్ ఛాయిస్ ఒక ఫ్లైట్ ప్రయాణికుడు ప్రయాణిస్తే 150 రూపాయలు మినిమం అంతే పడుతుంది. ఇక్కడ 800 రూపాయలు అండి. హైదరాబాద్ కూడా తక్కువే, 250-300 అంతా పడుతుంది. ఇదే మన భారతదేశంలోని ఇది హైయెస్ట్ అండి యోధర్ ఛాయిస్ వెళ్ళే ప్రయాణికుడికి. మాకు నిన్న కస్టమర్ వచ్చిన ఆయన చెప్పడం, నేను ఆయనతో సంభాషణ చేసినప్పుడు ఆయన చెప్పారన్నమాట ఇది పరిస్థితి.